Hi, welcome to Easy Maths Tricks ఛానల్స్. ఓకే. సో, హెచ్‌సీఎఫ్ వీడియోస్ చెప్తున్నాను కదా! ఇది సెకండ్ వీడియో హెచ్‌సీఎఫ్ ట్రిక్స్. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌సీఎఫ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. ఒకసారి చెప్తున్నాను చూడండి. హెచ్‌సీఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే. సో, తెలుగులో ఏమంటారంటే గసాబా. గరిష్ట సామాన్య భాజకం. భాజకం అంటే కారణాంకం. ఫ్యాక్టర్స్ మీన్స్ కారణాంకం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 16కి 24కి ఫ్యాక్టర్స్ రాస్తాం చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 16. 16కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 టేబుల్‌లో ఉంటుంది. 2 టేబుల్‌లో ఉంటుంది. 1, 2 ఓకే. 4 టేబుల్‌లో ఉంటుంది. 4 4 జార్ 16. నెక్స్ట్ 8 టేబుల్‌లో ఉంటుంది. 16 టేబుల్‌లో ఉంటుంది. ఓకే. సో, 16 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 1, 2, 4, 8, 16 ఓకేనా? నెక్స్ట్ 24. 24కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3, 4, 6 చూడండి 1 టేబుల్‌లో ఉంటుంది 24 ఓకేనా? 2 టేబుల్‌లో ఉంటుంది 24 2 12 జార్ 3 టేబుల్‌లో ఉంటుంది. 3 8 జార్ ఓకే. 4 టేబుల్‌లో ఉంటుంది. 4 6 జార్ నెక్స్ట్ 6 టేబుల్‌లో ఉంటుంది. 6 4 జార్ నెక్స్ట్ 8 టేబుల్‌లో 8 3 జార్ నెక్స్ట్ 12 టేబుల్‌లో ఉంటుంది చూడండి. 12 2 జార్ ఓకేనా? నెక్స్ట్ 24 ఓకేనా? సో, 24 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 1, 2, 3, 4, 6, 8, 12, 24 ఓకేనా? సో, మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. సో, ఈ రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్స్ ఓకే. సో, కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 16 అండ్ 24 కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 1 ఉంది కామన్‌గా, 2 ఉంది, 4 ఉంది, 3 లేదు. సో, 8 ఉంది. అంటే ఏంటి 1, 2, 4, 8 సో, నెక్స్ట్ మనం ఫైండ్ ఔట్ చేయాల్సిన వాల్యూ ఏంటి హెచ్‌సీఎఫ్ ఓకే. అంటే ఏంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో, ఈ కామన్ ఫ్యాక్టర్స్‌లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది 8. సో, హెచ్‌సీఎఫ్ ఆఫ్ 16 అండ్ 24 ఈజ్ 8. హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది 8 అవుతుంది. 16కి 24కి హెచ్‌సీఎఫ్ ఏంటి 8 ఓకేనా? జనరల్‌గా మనం హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయడానికి ఎట్లా చేస్తాం మనము? లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాం. ఓకే. సో, అట్లా కాకుండా ఈజీగా, సింపుల్‌గా, వితిన్ సెకండ్స్‌లో ఎట్లా చేయాలో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో, ఇక్కడ మరిన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే. చూడండి. ఫైండ్ హెచ్‌సీఎఫ్ 6, 8, 32 చూడండి. 6, 8 ఓకే. 32 సో, ఫస్ట్ ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత 2. సో, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత 24 ఓకే. సో, ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి? దీనిలో లీస్ట్ నెంబర్ 2 కదా! 2లో మొత్తం ఈ 3 నంబర్లు మల్టిప్లై అవుతున్నాయో లేదో చూడండి. ఫ్యాక్టర్స్ వస్తున్నాయో లేదో చూడండి. సో, ఓకే. చూడండి 2 3 జార్ 6, 2 4 జార్ 8, 2 16 జార్ 32 ఓకేనా? సో, లీస్ట్ నెంబర్ ఏదో అదే తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ 2 ఎందుకు తీసుకున్నామో మీకు డౌట్ రావచ్చు. సో, 2 ఈజ్ ద లీస్ట్ నెంబర్. సో, 2లో ఫ్యాక్టర్స్ వస్తున్నాయో లేదో చూడండి. మల్టిప్లై అవుతుందో లేదో చూడండి. ఓకే. సో, 2లో 3 నంబర్స్ మల్టిప్లై అవుతున్నాయి. సో, హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది? హెచ్‌సీఎఫ్ ఈజ్ 2 ఓకే. హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది 2 ఓకేనా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12, 15, 21 చూడండి. 12, 15, 21 చూడండి. 15కి 12కి డిఫరెన్స్ ఎంత 3 ఓకే. 15కి 21కి డిఫరెన్స్ ఎంత 6 ఓకేనా? 3 6లో లీస్ట్ నెంబర్ ఏది 3 కదా! సో, ఈ 3లో 12, 15, 21 ఉన్నాయో చూడండి టేబుల్‌లో. ఫ్యాక్టర్స్ వస్తున్నాయో చూడండి. 3 4 జార్ 12, 3 5 జార్ 15, 3 7 జార్ 21 సో, 3 టేబుల్‌లో ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కదా! సో, హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది 3. హెచ్‌సీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఓకేనా? సో, అర్థమైందా? ఓకే. క్లియర్? ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోండి. ఈ 2 నంబర్స్‌లో డిఫరెన్స్ చూడండి. సో, 12, 15లో డిఫరెన్స్ ఎంత 3. నెక్స్ట్ 15, 21లో డిఫరెన్స్ ఎంత మైనస్ చేయండి. ఓకేనా? సో, 21 మైనస్ 15 అంటే 6 ఓకే. సో, ఇందులో లీస్ట్ నెంబర్ ఏది 3 కదా! సో, 3 టేబుల్‌లో ఈ నంబర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే. సో, ఉన్నాయి కదా! సో, అదే హెచ్‌సీఎఫ్ అవుతుంది. ఓకేనా? సో, 3 ఈజ్ ద హెచ్‌సీఎఫ్ ఓకే. అర్థమైందా?
ఓకేనా. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. 12, 36, 44. ఓకే. సో 12, 36, 44. సో ఈ రెండిట్లోని డిఫరెన్స్ ఎంత చూడండి. 24 కదా. ఓకే. ఈ రెండిట్లోని డిఫరెన్స్ ఎంత 8. ఓకేనా. సో ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి 8. సో 8 టేబుల్లో ఈ వాల్యూస్ వస్తున్నాయో లేదో చూడండి. 8 టేబుల్లో వాల్యూస్ వస్తున్నాయో లేదా, ఫ్యాక్టర్స్ వస్తున్నాయో లేదో చూడండి. 8లో 12 రాదు, 36 ఓకే రాదు, 44 రాదు. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 8 ఫ్యాక్టర్స్ వేసుకోండి. 8 ఫ్యాక్టర్స్. 8 1 జార్ 8. నెక్స్ట్ 4, 4 2 జార్ 8. ఓకేనా. 2 4 జార్ 8, 1 8 జార్ 8. అసెండింగ్ ఆర్డర్లో వేయండి. ఓకేనా. ఓకే. సో ఫస్ట్ 8 టేబుల్లో ఈ వాల్యూస్ ఏమీ రావట్లేదు. ఓకే. నెక్స్ట్ 4 చూడండి. 4 3 జార్ 12. ఓకేనా. 4 9 జార్ 36. 4 11 జార్ 44. 4 టేబుల్లో పోతున్నాయి కదా. సో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. 8 టేబుల్లో ఒకటి కూడా పోవట్లేదు కదా. సో 8 ఈజ్ ద హెచ్సిఎఫ్ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ 4 టేబుల్లో కూడా మొత్తం అన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ రావాలి. సో అట్లా వచ్చినప్పుడు మాత్రమే హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. 4లో వచ్చాయా. నెక్స్ట్ ఈ నెంబర్లో కూడా రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి. ఓకేనా. సో 4లో వచ్చాయి కదా. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది 4 అవుతుంది. ఓకే. అర్థమైందా. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి 36కి 12కి డిఫరెన్స్ 24. ఓకే. 36కి 12కి డిఫరెన్స్ 24. నెక్స్ట్ 44కి 36కి డిఫరెన్స్ 8. సో ఈ రెండిట్లో లీస్ట్ నెంబర్ 8. సో 8లో మొత్తం 3 కూడా ఫ్యాక్టర్స్ రావాలి. సో అట్లా వచ్చినప్పుడు మాత్రమే 8 ఈజ్ ద హెచ్సిఎఫ్ అవుతుంది. సో అట్లా రాకపోతే ఈజ్ నాట్ హెచ్సిఎఫ్. ఓకేనా. సో 8కి ఫ్యాక్టర్స్ రాసాం. ఓకే. 8 ఫ్యాక్టర్స్ ఏంటి 8 4 2 1. సో 8లో ఆల్రెడీ ఫ్యాక్టర్స్ రావట్లేదు ఇచ్చిన నెంబర్స్. ఓకేనా. సో నెక్స్ట్ నెంబర్ 4కి చూడండి. 4లో వస్తున్నాయి కదా. సో 4 ఈజ్ ద హెచ్సిఎఫ్ అంతే. ఓకే. సో చూడండి చాలా సింపుల్గా ఉంది. సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైతే కనుక చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఒక ట్రిక్, ఇది అర్థం చేసుకుంటే చాలు మీరు. ఓకే. సో అర్థమైందా. నెక్స్ట్ చూద్దాం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం 50 70 85. చూడండి ఇట్లా ఇచ్చినప్పుడు చూడండి ఫస్ట్ 50 70 85. సో సేమ్ డిఫరెన్స్ ఎంత 20, ఇక్కడ 15. ఓకే. ఓకేనా. సో ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి 15. సో 15లో పోతున్నాయో చూడండి. 15లో 50 ఉందా లేదు. 70 ఉందా 85. సో ఏ ఒక్కటి లేకపోయినా మనకి హెచ్సిఎఫ్ అవ్వదు. ఓకేనా. ఓకే. సో 15 ఫ్యాక్టర్స్ రాయండి. 15 ఫ్యాక్టర్స్ ఏంటి 15. ఓకే. 5 3 1. ఓకేనా. 15కి ఫ్యాక్టర్స్ ఏంటి 15 1 జార్ 15, 5 3 జార్ 15, 3 5 జార్ 15, 1 15 15. ఓకేనా. సో 15లో లేదు మనకి. సో 5లో చూడండి. 5లో ఉంటుందా చూడండి. ఓకేనా. చూడండి 5 టేబుల్లో పోతే 5 10 జార్ 50. ఓకే. నెక్స్ట్ 70 కూడా పోతుంది చూడండి 5 టేబుల్లోను. 5 14 జార్ 70. ఓకేనా. 85 కూడా పోతుంది 5 17s. ఓకే. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఈజ్ ద 5. సో అర్థమైందా. ఓకే క్లియర్. ఓకేనా. నెక్స్ట్ 4 మీద చూద్దాం. చూడండి 4 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎట్లానో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. ఓకే. 25 32 48 74. చూడండి ఒకసారి 25, 32 48 74. ఓకే. సో ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఎంత 7. ఓకే.
నెక్స్ట్ ఈ రెండిట్లకి 16. ఓకే, ఈ రెండిట్లకి ఎంత 26. సో సరిపోయిందా? సో 32 మైనస్ 25 అంటే 7 కదా. 48 మైనస్ 32 16. ఓకే, 74 మైనస్ 48 26. సో దీంట్లో లీస్ట్ నెంబర్ ఏది? 7. ఓకే, సో 7లో పై నెంబర్స్ అన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయో చూడండి, మల్టిప్లై అవుతున్నాయో చూడండి. 7లో 25 పోతుందా? పోదు. 32 పోదు. 48 74. సో ఏది పోదు. సో 7కి ఫ్యాక్టర్స్ రాయండి. 7కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 7 1. 7లో పోవట్లేదు, ఇంకేమవుతుంది? హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఓకే, సో హెచ్సిఎఫ్ ఈజ్ 1. ఓకేనా, అర్థమైందా? సో క్లియర్. 25 32 48 74. సో 7 వచ్చింది డిఫరెన్స్. 16 వచ్చింది. ఈ రెంట్లు 26. ఇందులో లీస్ట్ నెంబర్ 7. సో 7లో ఆల్రెడీ పోవట్లేదు. 7కి ఫ్యాక్టర్స్ రాసాం. 7 1. సో 1 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఓకే, సో ఇట్లా చూసిన వెంటనే ఈజీగా వేసేచ్చింది. ఓకే, సో అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే, దీంతో హెచ్సిఎఫ్ ట్రిక్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, చూడండి. 17 23 27 29. చూడండి ఒకసారి. 17 23 27 29. సో 6 కదా డిఫరెన్స్. నెక్స్ట్ 4 కదా. ఓకేనా, నెక్స్ట్ 2. సో లీస్ట్ నెంబర్ ఎంత? 2. 2 టేబుల్లో పోతున్నాయో చూడండి. ఇక్కడ 17 పోదు, 23 పోదు, 27 పోదు, 29 పోదు. సో సేమ్ 2 ఫ్యాక్టర్స్ రాయండి. 2 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 1 అవుతుంది. 2 పోదు ఆల్రెడీ. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1. సో 1 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఓకే, సో అర్థమైంది కదా ఎట్లా చేయాలో. సో జాగ్రత్తగా చూడండి ఒకసారి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి అన్నీ కూడా. ఓకేనా, సో అర్థమైందా? 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎట్లానో, 4 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎట్లానో జాగ్రత్తగా చూడండి ఒకసారి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.